పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన పార్టీ ఆశయాల నుంచి జనసేనలో చేరానని ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు తెలిపారు. దక్షిణ నియోజకవర్గ పరిధి 32వ వార్డుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన కొండలరావుకి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. కొండలరావుతో పాటు సుమారు 500 మంది స్థానికులు పార్టీలోనికి చేరారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితోనే సినిమాలను వదిలి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, అది తనకెంతో నచ్చిందని అన్నారు. వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పార్టీ మీద అభిమానంతో సేవ చేయాలనే దృక్పథంతో కొండలరావు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలోనే నంబర్ 1 రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగారని అన్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు తెలుగు అర్జున్, నాయుడు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు రావు కానీ ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించినా చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిశీలించేటట్టు మీకు ఉడత సాయంగా నేను ఏ సాయం అయినా చేయడానికి రెడీగా ఉన్నాను. అందువల్ల మళ్ళీ రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో 3 దఫాలు గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ దొరగారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ దొరగారి నాయకత్వం వర్ధిల్లాలి. వంశీకృష్ణ గారి నాయకత్వం బలపరుస్తూ ఆయనతో పాటు మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొండలరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని ఆయనతో పాటు జాయిన్ అయిన మా సోదరులందరికీ పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానని చెప్పి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను నెంబర్ 1గా విశాఖపట్నం ఉంచడానికి శక్తివంతంగా ఇక్కడ కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి మేము లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజుకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.